అందరికీ నమస్కారం. మీ సేవ మీ అందరి సేవకి స్వాగతం. సో చాలామంది లా సెట్స్ ఏమన్నా ఓపెన్ అయినాయా అని అడిగారు నాకు చాటింగ్లో. సో లా సెట్స్ అనేది నిన్నటి నుంచి అంటే 10th మార్చ్ నుంచి అప్లికేషన్స్ అనేది స్టార్ట్ అయిపోయినాయండి. వితౌట్ లేట్ ఫీజ్ వచ్చేసి April 1 వరకు ఉంది అనమాట. సో డేట్స్ అండ్ టైమ్స్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఇందులో ఎగ్జామ్ వచ్చేసి టీజీ లా సెట్ ఫర్ 3 years, 3 years, 5 years అండ్ పీజీ ఎల్సెట్ అంటే డిఫరెన్స్ ఉందండి. 3 years వచ్చేసి ఆఫ్టర్ డిగ్రీ చేసేది అనమాట. 5 years లా సెట్ వచ్చేసి ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత చేసే వాళ్ళకి, అండ్ పీజీ ఎల్సెట్ వచ్చేసి ఆఫ్టర్ లా సెట్ చేసిన వాళ్ళకి పీజీ ఎల్సెట్ అనేది ఓపెన్ ఉంటుంది. సో వాటి యొక్క ఎగ్జామ్ 18th May 2026. సో ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, చెక్ చేసుకోండి. ఇక్కడ అప్లికేషన్ ఫీ, తర్వాత ఫిల్ అప్లికేషన్ ఫామ్, దెన్ ఒకవేళ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ అయిపోయిన తర్వాత డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోవడానికి, అండ్ స్టేటస్ ఏమైనా చెక్ చేసేది ఉంటే కూడా ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. సో అప్లికేషన్ ఫీ పేమెంట్ పైన క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఎస్ కొట్టి తర్వాత ఇక్కడ క్యాండిడేట్ యాజ్ పర్ ఎస్ఎస్సి అనమాట. ఈ డీటెయిల్స్ అనేది యాజ్ పర్ ఎస్ఎస్సి ఉండాలి. అండ్ డేట్ ఆఫ్ బర్త్, స్టూడెంట్ మొబైల్ నెంబర్ ఆర్ క్యాండిడేట్ మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి. సో ఇక్కడ ఈ 3 points వచ్చేసి మనకి ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఆఫ్టర్ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత వీ నీడ్ టు అప్లై లా సెట్ అనమాట. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి దే వాంట్ టు కంటిన్యూ విత్ ద లా అనుకున్న వాళ్ళకి మాత్రం 5 years ఉంటుంది. ఆఫ్టర్ లా సెట్ ఆఫ్ 3 years వాళ్ళకి మాత్రమే పీజీ లా సెట్ అనమాట. సో పీజీ లా సెట్ అనేది 2 years కదా, 2 years చేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి ఫీజు కట్టేస్తూ ఉంటారు. సో డోంట్ పే ద ఫీ ఫర్ ద 2 years బిఫోర్ నాట్ కంప్లీటింగ్ ఆఫ్ లా సెట్ అనమాట. సో ఇక్కడ క్వాలిఫైడ్ ఎగ్జామినేషన్ మీరు ఒకవేళ బీకామ్ కంప్లీట్ చేస్తే బీకామ్, అండ్ ఇక్కడ ఏదైతే కంప్లీట్ చేస్తే వాటికి సంబంధించిన సెలెక్ట్ చేసుకొని ఆ క్వాలిఫైడ్ యొక్క హాల్ టికెట్ ఎంటర్ చేసేసి ఏదైనా ఒక క్యాస్ట్ సెలెక్ట్ చేసుకుంటే మీ క్యాస్ట్ ఏది ఉందో అది సెలెక్ట్ చేసుకొని, దెన్ ఇక్కడ క్యాస్ట్ కేటగిరీ, సబ్ కేటగిరీ అడుగుతుంది. తర్వాత ఫిజికల్ ఛాలెంజింగ్లో నో కొట్టేసి పేమెంట్ సెలెక్ట్ చేసుకొని పే చేసిన తర్వాత మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో విత్ దట్ రిఫరెన్స్ నెంబర్ మనం నెక్స్ట్ వెళ్ళేది ఫిల్ ద అప్లికేషన్ అనమాట. సో రిఫరెన్స్ ఐడి, హాల్ టికెట్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ తోటి వీ నీడ్ టు ప్రొసీడ్ ఫర్ ద ఫిల్లింగ్ ఆప్షన్ అనమాట. ప్రొసీడ్ చేసిన తర్వాత ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సిగ్నేచర్ మనకి మ్యాండేటరీ అనమాట. అవి 2 స్కాన్ చేసి ముందే పెట్టేసుకోవాలి. సో ఆ రెండింటిని అప్లికేషన్లో ఫిల్అప్ చేసిన తర్వాత వీ నీడ్ టు ప్రింట్ అవర్ అప్లికేషన్ ఫర్ ద ఫర్దర్ ప్రాసెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ సేవ మీ అందరి సేవ.